వెల్కమ్ టు ప్రైమ్ 9 డెస్క్ అనాలిసిస్. నేను రాజు. ముఖ్యంగా ఏదైనా పరీక్ష రాస్తే రిజల్ట్స్ వస్తే ఆ రిజల్ట్స్లో ర్యాంకులు వస్తే ఆ ర్యాంకులను బట్టి ప్రచారం చేసుకొని విద్యను వ్యాపారం చేసుకోవడం ఇప్పటివరకు మనం చూసాం. దాంట్లో కూడా చాలా లొసుకులు ఉన్నాయనుకోండి. విద్యార్థులు వాళ్ళ దగ్గర చదవకపోయినా సరే అలాంటి వాళ్ళని తీసుకొచ్చి మా విద్యార్థులు అని చెప్పి చెప్పుకున్న పరిస్థితులు ఉన్నాయి. గతంలో మనం సినిమాలో కూడా చూసాం. సరే, అది పక్కన పెడితే అసలు రిజల్ట్సే రాకుండా, ఫలితాలే రాకుండా కేవలం ఆన్సర్ కీని ప్రామాణికంగా తీసేసుకొని మాకు ఇన్ని మార్కులు వచ్చాయి, మేము ఇంత ర్యాంకు సాధించేసాం అని చెప్పేసి పెద్ద పెద్ద పత్రికల్లో పెద్ద పెద్ద యాడ్స్ కోట్లాది రూపాయలు ఇచ్చి తల్లిదండ్రులను ఈ విద్యా సంస్థలు ఏ స్థాయిలో మోసం చేస్తున్నాయంటే, ఈరోజు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నేను తెలంగాణలో చూశాను. తెలంగాణకి సంబంధించినటువంటి ప్రధాన పత్రికల్లో మొదటి పేజీలో ఒక పెద్ద యాడ్ వచ్చింది. ఏంటి ఆ యాడ్ అంటే, శ్రీ చైతన్య మ్యాథ్స్లో నెంబర్ 1, శ్రీ చైతన్యలో చదివితే మీ జీవితం అద్భుతం, శ్రీ చైతన్యలో చదవకపోతే సర్వనాశనం అనే విధంగా, అనే అర్థం వచ్చే విధంగా ఒక పెద్ద యాడ్ ఇచ్చారు. శ్రీ చైతన్య విద్యా సంస్థలో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలు, వాళ్ళు చేస్తున్నటువంటి అనేక అంశాలకు సంబంధించి ప్రైమ్ 9 న్యూస్ ప్రతిరోజు కూడా స్పెషల్ డిబేట్ పేరుతోటి మీ ముందుకి తల్లిదండ్రుల ఇబ్బందులను, విద్యార్థుల సమస్యలను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈరోజు ఆ పేపర్ చూస్తే నిజంగా శ్రీ చైతన్యకి క్లాప్స్ కొట్టాలి. ఇంత తెలివితేటలు ఉంటే నిజంగా విద్యతో వ్యాపారం ఏం కర్మ, ఏదైనా చేసేయచ్చు అన్న చందంగా కనిపిస్తుంది. చూడొచ్చు. ఇది ఒక ప్రధాన పత్రికలో వచ్చినటువంటి యాడ్. ఇది నేను ఆ పత్రికను చెప్పను, ఎందుకంటే మీడియాలో ఉన్నాం కాబట్టి ఆ పత్రిక పేరు చెప్పకూడదు. బట్ ఈ యాడ్ని మాత్రం చూడండి మీరు. యాడ్లో ఒకసారి చూస్తే జేఈఈ మెయిన్ 2025 సెషన్ 2లో 300కు 300 మార్కులు సాధించిన శ్రీ చైతన్య రెసిడెన్షియల్ విద్యార్థులకు మాత్రమే మ్యాథ్స్లో తెలిసిన విజయ రహస్యం ఏంటి? అర్థం కాల నాకు. ఇది ఫార్మింగ్ కూడా సరిగా లేదు. కాకపోతే మనం తీసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇది జేఈఈ మెయిన్ 2025లో 2 సెషన్ల ఎగ్జామ్స్ జరుగుతాయి మామూలుగా. అందులో మన ఏప్రిల్లో, అంటే ఈ నెలలో ఒక సెషన్ నడిచింది. ఆ సెషన్కి సంబంధించి 300కు 300 మార్కులు శ్రీ చైతన్య రెసిడెన్స్ విద్యార్థులకు మాత్రమే వచ్చాయట. అది కూడా మ్యాథ్స్లో. వాళ్ళకి మాత్రం ఆ విజయరహస్యం తెలుసట. అసలు జేఈ మెయిన్ జరిగింది మొన్న, ఇంకా కూడా రిజల్ట్స్ రాకుండానే 300కు 300 మార్కులు ఇచ్చేశారు. పాపం ఈ అబ్బాయిని చూపించకూడదు, ఎందుకంటే విద్యార్థి కాదు ఇక్కడ. మా ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి ఈ విద్యా సంస్థ అక్రమాలు ఏ విధంగా జనాలను, ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. ఫలితాలు రాకుండా వీళ్ళు ఫలితాలు ప్రకటించుకుంటుంటే ఎన్టీఏ ఏం చేస్తుంది? ఎన్టీఏ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏం చేస్తుంది? జేఈ ఎగ్జామ్ని నిర్వహిస్తున్నటువంటి అధికారులు వెంటనే శ్రీ చైతన్య విద్యా సంస్థల మీద చర్యలు తీసుకోవాలి. అసలు ఫలితాలే ఇవ్వాలా? ఫలితాలు ఇవ్వకుండానే సెషన్ 2లో 300కు 300 మార్కులు సాధించారని పెద్ద అక్షరాలతో రాశారు. కానీ ఇక్కడ చిన్నది చూస్తే మనం యాజ్ పర్ ఎన్టీఏ ప్రొవిజనల్ కీ, ఇది ఎవరు కనపడుతుంది? షరతులు వర్తిస్తాయి అన్న చందంగా యాజ్ పర్ ఎన్టీఏ ప్రొవిజనల్ కీ అట. ఈ అబ్బాయికి 300కు 300 మార్కులు వచ్చాయట యాజ్ పర్ ఎన్టీఏ ప్రొవిజనల్ కీ. అంటే కీని బట్టి కూడా వీళ్ళు ర్యాంకులు ఇల్లే ఇచ్చేసుకుంటారన్నమాట. ర్యాంకులు, మార్కులు కూడా ఇల్లే ఇచ్చేస్తారు. పరీక్ష రాసిన తర్వాత విద్యార్థి ఏ ప్రశ్న సమాధానం పెట్టాడో గుర్తుండదు, అసలు ఏ ప్రశ్న వచ్చిందో కూడా తెలియని పరిస్థితులు ఉంటారు కొంతమంది విద్యార్థులు. ఇంకా కూడా ఎన్టీఏకి సంబంధించి ఫలితాలు ఇంకా వెలువడలేదు. ఫలితాలు వెలువడక ముందే 300కు 300 మార్కులు వచ్చాయని చెప్పేసి ఇప్పుడు 10th క్లాస్ రాసినటువంటి విద్యార్థులను తమ కాలేజీల్లో చేర్చుకునేందుకు ఇంత దారుణమైనటువంటి పరిస్థితికి ఒడిగడుతున్నారు. ఇక్కడ చూడొచ్చు, ఏమే ఒక యాడ్ వేసేసి ఒక ప్రముఖ హీరోయిన్ చూపించేసి ఆమెను కూడా వాడేసుకున్నారు పాపం. సో ఏమో చెప్తోంది 300కు 300 మార్కులు వచ్చినాయని. అంటే తెలియదు పాపం, పల్లెటూరులో ఉన్నటువంటి తల్లిదండ్రులు చాలామందికి తెలియదు. శ్రీలీల చెప్తోంది అక్కడ అబ్బాయికి 303. అసలు పరీక్ష ఫలితాలే రాలా, అబ్బాయికి ఎన్ని మార్కులు వచ్చాయో తెలియదు. వాళ్ళు ఏదో కీ చూసుకొని యాడ్ ఇచ్చేశారు. తెలిసిన వాళ్ళు అయితే ఓకే, తెలియని వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే ఇది ఎంత దారుణమైన పరిస్థితి. విద్యా వ్యవస్థ ఏం చేస్తోంది? ఇంత పెద్ద యాడ్ అండి, ఒక పత్రికలో, ఒక ప్రధాన పత్రికలో వచ్చినటువంటి యాడ్ ఇది. ఈ యాడ్ని ఒకసారి చూస్తే ఎంత పెద్ద యాడ్ ఇచ్చారో చూడండి ఇది. సో ఈ యాడ్లో ఇప్పటి వరకు ఇవన్నీ కూడా గతంలో వాళ్ళ విద్యార్థులు ఎక్కడెక్కడ ర్యాంకులు సాధించారు, ఇచ్చారు. అసలు ఇంకా కూడా ఫలితాలే రానటువంటి ఒక స్టూడెంట్కి సంబంధించినటువంటి దాన్ని మీరు ఎలా రివీల్ చేస్తారు? ఏ విధంగా దాన్ని వాడుకొని మీరు యాడ్స్ వేసుకుంటారు? ఇంత దారుణమా? అంటే విద్యా వ్యవస్థ సర్వనాశనం చేసేస్తూ తల్లిదండ్రులతో ఆటలాడుకుంటారా? సరే, నేను చెప్పింది అబద్ధం అనుకుందాం. ఒకసారి ఎన్టీఏకి సంబంధించినటువంటి వెబ్సైట్ చూద్దాం. ఇది ఎన్టీఏ వెబ్సైట్. ఎన్టీఏ వెబ్సైట్ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. అంటే వీళ్ళే ప్రతి సంవత్సరం జేఈఈ మెయిన్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. 2 సెషన్స్లో నిర్వహిస్తారు. ఇక్కడ చూడొచ్చు, ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి నోటీస్ ఏంటంటే, డిస్ప్లే ఆఫ్ ప్రొవిజనల్ ఆన్సర్ కీస్ అండ్ రికార్డెడ్ రెస్పాన్స్ షీట్ ఫర్ ఆన్సర్ కీ ఛాలెంజ్ ఆఫ్ జాయింట్
ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్ 2025 సెషన్ 2 ఏప్రిల్ 2025. అంటే ఇక్కడ ఏముంది, మీరు ఆన్సర్ కీలో ఏదైనా సరే పొరపాట్లుంటే ఈ ఆన్సర్ కీకి సంబంధించినటువంటి పొరపాట్లను మీరు మాకు ఛాలెంజ్ చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ స్పష్టంగా చూసింది. ఎప్పుడు లోపల ఛాలెంజ్ చేయాలి? 11 ఏప్రిల్ 2025 నుంచి 13 ఏప్రిల్ 2025 అప్ టు 11:50. అంటే ఇంకా కీ కూడా కన్ఫర్మ్ కాల. అంటే ఇందాక ఆయన ఇచ్చాడు కదా 300 మార్కులు అనేసి, కీ కూడా కన్ఫర్మ్ కాల. ఒకవేళ దాంట్లో కూడా లొసుగులు ఉంటే మనం దాన్ని అప్పీల్కి వెళ్ళొచ్చు. మీరు ఇచ్చినటువంటి ఆన్సర్ రాంగ్, ఇది ఆన్సర్ అని చెప్పేసి. ఇంకా ఫైనల్ కీ మీద ఇంకా అభ్యంతరాలు వెలువడేటటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా శ్రీ చైతన్య విద్యా సంస్థలు ప్రజలను దారుణంగా మోసం చేస్తున్నాయి, తల్లిదండ్రులను మోసం చేస్తుంది. దీని మీద ఖచ్చితంగా క్రిమినల్ కేసులు పెట్టాల్సిందే, చీటింగ్ కేసులు పెట్టాలి, మోసం చేస్తున్నారు కాబట్టి. అలాగే ఎన్టీఏకి దీని మీద కంప్లైంట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. విద్యార్థి సంఘాలు ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వంతో చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం కూడా ఈ విధంగా తప్పుదారి పట్టించే మోసపూరితమైనటువంటి ప్రకటనలు ఇచ్చేటటువంటి విద్యా సంస్థల మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. విద్యను వ్యాపారం చేసుకొని ప్రజలను తప్పుదారి పట్టిస్తారా, తల్లిదండ్రులను తప్పుదారి పట్టిస్తారా? ఇక్కడ చూస్తున్నాం. అంటే నిన్న అర్ధరాత్రి 11:50 అంటే ఈరోజు పేపర్లో వచ్చింది. అది ఎప్పుడు దాన్ని డిజైన్ చేసి ఉండాలి, ఎప్పుడు అది ప్రకటన ఇచ్చి ఉండాలి, ఎప్పుడు అది దాంట్లో ప్రింట్ అయి ఉండాలి. ఆ లెక్కను చూస్తే 11:50 వరకు కూడా ఇంకా అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. స్వీకరించినటువంటి అభ్యంతరాల తర్వాత మళ్ళీ వాళ్ళు ఫైనల్కి ఇచ్చి అప్పుడు రిజల్ట్స్ ఇస్తారు. ఇది పక్కాగా వాళ్ళు ఇచ్చినటువంటి ప్రెస్ నోట్. ఇది నేను చెప్తున్నది కాదు, చూడొచ్చు. డైరెక్టర్ ఎగ్జామ్స్ ఎన్టీఏ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రెస్ నోట్ ఏంటి? ఛాలెంజెస్ విల్ బి యాక్సెప్టెడ్ ఆఫ్టర్ 13 ఏప్రిల్ 11:50 PM. నో ఛాలెంజెస్ విల్ బి యాక్సెప్టెడ్. అంటే ఛాలెంజెస్ ఏదైనా ఉంటే మేము యాక్సెప్ట్ చేయము అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. సో ఈ విధంగా కీకి సంబంధించి దాన్ని చెప్పి ఆ కీలో ఉన్నటువంటి దాన్ని చూపించి ఈ విధంగా మాకు ర్యాంకులు వచ్చేసాయని చెప్తే నిజంగా చదువుకోనటువంటి తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? మాకు ఇన్ని ర్యాంకులు వచ్చేస్తున్నాయి, మీ బిడ్డ మా దగ్గర చదివేస్తే జీవితంలో పెద్దోడైపోతాడంటే పాపం అప్పులు చేసి ఆస్తులను తనఖాలు పెట్టి చాలా అవస్థలు పడి మీకు తీసుకొచ్చి లక్షల ఫీజులు చెల్లిస్తున్నారు. ర్యాంకులు రాకుండానే ర్యాంకులు వచ్చాయని, మార్కులు ఇంకా ఫలితాలు రాకుండానే మార్కులు వచ్చాయని. ఇక్కడేమో ఎక్కడా చెప్పాలి, ఈ ఆల్లో మనం చూడొచ్చు. పైన ఇంత పెద్ద తాటికి అక్షరాలతో రాశారు. మరి ఇక్కడ పెట్టొచ్చు కదా, జేఈఈ మెయిన్ 2025 సెషన్ 2 యాజ్ పర్ ఎన్టీఏ ప్రొవిజనల్ కీ అని ఆడెందుకు పెట్టలేదు పెద్ద అక్షరాలతో? ఏడెందుకు పెట్టారు చిన్నవిగా? ఎంత దారుణం ఇది! అంటే ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో విద్యా వ్యవస్థ ఉంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఎన్నో చట్టాలు ఉన్నాయి, చూసి చూడకుండా పోవడం వల్లే వీళ్ళు ఈ విధంగా బరితెగిస్తున్నారు. ప్రభుత్వాలకి ఫండింగ్లు ఇవ్వచ్చు, ప్రభుత్వాలకి సోషల్ రెస్పాన్సిబిలిటీ స్కీమ్లో ఏదో ఒకటి చేయొచ్చు, కానీ మోసం చేసి చేయడం తప్పు. ముందు ముఖ్యం ప్రజలు, తర్వాతే సోషల్ రెస్పాన్సిబిలిటీకి ఇచ్చేటప్పుడు తప్పు చేస్తే మేము వదిలేస్తాం అని ప్రభుత్వాలు అనడం కూడా చాలా అనైతికం. ఇప్పటికైనా సరే శ్రీ చైతన్య విద్యా సంస్థల మీద చర్యలు తీసుకోవాలి. శ్రీ చైతన్య లాంటి విద్యా సంస్థలను బ్లాక్ లిస్ట్లో పెట్టాలి. ఫలితాలు రాకుండానే ఫలితాలు వచ్చాయని చెప్పినటువంటి వీళ్ళ మీద చర్యలుగా తీసుకోకపోతే చాలామంది నిరుపేదలు అప్పులు చేసి ఆస్తులను తనఖాలు పెట్టి ఆస్తులను తెగనమ్మి వీళ్ళకి ఫీజులు కట్టాల్సినటువంటి పరిస్థితి. రక్తపు జలగల్లాగా ఫీజులని పీల్చుకొని తీసుకుంటున్నారు. ఒక్క ర్యాంక్ వస్తే అందరూ ఏదో పాస్ అయిపోయినట్టు అందరిని ఉద్ధరించేసినట్టు బిల్డప్ ఇస్తూ యాడ్స్ వేసుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే శ్రీ చైతన్య విద్యా సంస్థలు. ఈరోజు అన్ని పేపర్లు చూశాను నేను, అన్ని పేపర్లు వీళ్ళు తప్ప ఇంకెవరు కూడా ఇవ్వాల. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కి ఆన్సర్ ఏదైతే రిజల్ట్స్ వస్తే కదా ఇస్తారు. కానీ రిజల్ట్స్ రాకుండానే ఇచ్చినటువంటి నిజంగా శ్రీ చైతన్య వాళ్ళకి అభినందించాలి. సో ఈ విధంగా కూడా రిజల్ట్స్ని వాళ్ళే ప్రకటించేసుకోవడం అంటే ఎన్టీఏ ఇంకెందుకు మీరే పెట్టేసుకోండి పరీక్ష ఒకటి, జేఈఈ మెయిన్ 2025 శ్రీ చైతన్య అని పెట్టేసుకోండి, మీరే ర్యాంకులు ఇచ్చేసుకోండి, మాకే ర్యాంకులు వచ్చేసి పెట్టుకోండి, మీరే ఒక సపరేట్ ఐఐటీని పెట్టేసుకోండి. ఏంది ఇంత దారుణమైన పరిస్థితి? దీని మీద ఎన్టీఏ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం కూడా ఇలాంటి యాడ్స్ ఇచ్చేటటువంటి ఈ విధంగా చేసేటటువంటి పరిస్థితులు ఏవైతే ఉంటాయి వాటి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఇది ఇవాల్టి డెస్క్ అనాలిసిస్. మరో అనాలిసిస్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.